సిటీ పోలీసులు ర్యాగింగ్ పై అవేర్నెస్ కల్పిస్తున్నారు. మహిళలపై జరుగుతున్న దాడులతో పాటు కాలేజీల్లో ర్యాగింగ్లను అరికట్టడానికి స్టూడెంట్స్ ను ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్లతో కలిగే నష్టాలను వివరించడంతో పాటు సమాజంలో మహిళలను గౌరవించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని మహబూబా కాలేజీలో ర్యాగింగ్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నార్త్ జోన్ డీసీపీ సుమతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ర్యాగింగ్ తో విద్యార్థుల ఫ్యూచర్, ఇబ్బందులను వివరించారు. ఇప్పటికే నార్త్ జోన్ పరిధిలో 24 కాలేజీల్లో ర్యాగింగ్ పై అవగాహన కల్పించామని చెప్పారు డీసీపీ సుమతి. మహిళలు, విద్యార్థినులపై వేధింపులు నివారించడమే లక్ష్యంగా షీ టీమ్స్ పనిచేస్తున్నాయన్నారు. ఈ కాంప్రహెన్సివ్ లీగల్ అవేర్నెస్ క్యాంపెయిన్లో మనము అక్కడ ఉన్న మహిళలకు అందరికీ కూడా హాకై లోడ్ చేయించడము, హాకై యొక్క ప్రాముఖ్యత చెప్పడము, తర్వాత విమెన్ని ఏ రకంగా అబ్యూజ్ చేయబడితే సెక్షన్స్ ఏవేవి ఉపయోగించవచ్చు అన్నది లీగల్ సైడ్ నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ మాతో పాటు జడ్జెస్ పార్టిసిపేట్ చేయడము మాకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత షీ టీమ్ గురించిన క్యాంపెయిన్ ఒకటి చేయడము, వాళ్లకు పోస్టర్స్ ఎట్లా రీచ్ కావాలన్నది ఎక్స్ప్లెయిన్ చేయడము, ఈ రకంగా 25 కాలేజెస్ కంప్లీట్ చేసినాము. ఇది కంప్లీట్ చేసిన నేపథ్యంలో ఆల్మోస్ట్ మా వల్ల 1000 నుంచి 11,000 మంది హాకీ లోడ్ చేసుకోవడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. ర్యాగింగ్ కు పాల్పడే విద్యార్థులకు ఎలాంటి శిక్షలు ఉంటాయనే దానిపై న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఈ నెల 9న న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. స్టూడెంట్ లైఫ్ అంటే ఎంత ఇంపార్టెంట్, ఎలా డెవలప్ అవ్వాలి, లైఫ్ కోర్స్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ర్యాగింగ్ లాంటి కార్యక్రమాలకి వెళ్ళకూడదు. స్టూడెంట్ లైఫ్ అంటే ఎట్లా ఉండాలి, ఎలా చదువుకోవాలి, తల్లిదండ్రులను ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, లెక్చరర్స్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, అఫెన్సెస్లో పార్టిసిపేట్ చేయకూడదు. ర్యాగింగ్ అఫెన్స్ కనుక ఇన్వాల్వ్ అయితే ఫ్యూచర్ ఎలా స్పాయిల్ అవుతుంది. 2013లో వచ్చినటువంటి పోక్సో యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, తర్వాత ఉమెన్ లాస్ గురించి చెప్పడం జరిగింది. ఈ నెల 9వ తారీఖున మన దేశం మొత్తం న్యాయ సేవా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మహబూబా కాలేజీలో విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ న్యాయ విజ్ఞాన సదస్సులో విద్యార్థులకు ర్యాగింగ్, తర్వాత ఇతర చట్టాలపై అవగాహన కల్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ర్యాగింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో సికింద్రాబాద్ మహబూబా కాలేజీకి చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఇలాంటివి మరిన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు నిర్వాహకులు.